Hi guys, welcome back to Naudu Talks. Here is the half spoiler review of the film called Thai Kalevi. శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి ఒకే ఒక హీరో రాధిక గారు. ఈ సినిమాలో రాధిక గారిని అందరూ పవన్ తాయమ్మ అని పిలుస్తారు. 70-80 ఏళ్ల వయసున్న పవన్ తాయమ్మ చేసిన రచ్చకి ఆల్మోస్ట్ తమిళనాడులో థియేటర్స్ అన్నీ కూడా ఒక వారం షేక్ అయ్యాయి. అండ్ ఆఫ్ కోర్స్ తెలుగులో కూడా కొద్దిగా మంచి టాకే వచ్చింది, కాదు చాలా మంచి టాక్ వచ్చింది. సో అంత పెద్ద హిట్ అయ్యేంత ఏముంది ఈ సినిమాలో అనే దాని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. థాయ్ కలేవి వినడానికి కొద్దిగా వింతగా ఉన్నా కానీ దీని తెలుగు అర్థం ఏంటో నాకు తెలియదు. బట్ స్టిల్ వినడానికి బాగుంది, రైమింగ్ చాలా బాగుంది. కథ విషయానికి వస్తే ఒక ఊర్లో పవన్ తాయమ్మ అనే ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. ఈ పవన్ తాయమ్మ అనే వ్యక్తి చాలా స్ట్రిక్ట్ పర్సన్, ఆల్సో చాలా స్ట్రాంగ్ పర్సన్. ఈవిడ ఎంత స్ట్రిక్ట్ అంటే ఈవిడ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా వడ్డీకి ఇస్తూ ఉంటుందన్నమాట. వడ్డీ డబ్బులు జనాల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటుంది. ఈవిడ ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే ఎలాంటోడైనా సరే కొట్టే మాట్లాడుతుంది. ఆడు చిన్నోడైనా, వయసుకు వచ్చిన కుర్రోడైనా, బండి నడిపే కుర్రోడైనా, పెద్ద ఆవిడైనా, పెద్ద మనిషి అయినా, ముసలోడైనా ఎవరైనా సరే కొట్టే మాట్లాడుతుంది. వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే కొడుతుంది, సరిగ్గా పలకరించకపోతే కొడుతుంది, సరిగ్గా బిహేవ్ చేయకపోతే కొడుతుంది, స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు బస్సులో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొడుతుంది, తనకు నచ్చిన మనిషి ఎదురైతే కొడుతుంది, ఎవడన్నా ఖాళీగా కనబడతాడా కొడుతుంది. ఆఖరికి వడ్డీ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే ఆడదైనా సరే గుడ్డలోడ తీసి కొడతా అని తన మొగుడు ముందే చెప్తుంది. అంత స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట. ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న పవన్ తాయమ్మకి 3 కొడుకులు అండ్ ఒక కూతురు, అండ్ ఆ కూతురికి పెళ్లి చేయడం వల్ల ఒక అల్లుడు, ఇలా 5 ఉంటారు. అండ్ ఈవిడ పెట్టే టార్చర్ వల్ల, ఈవిడకున్న స్ట్రిక్ట్నెస్ వల్ల, ఈవిడ సరిగ్గా ఆస్తి ఎవరికే పంచను నేనే అనుభవిస్తాను అని చెప్పడం వల్ల కొడుకులందరూ వదిలేసి వెళ్ళిపోతారు. కూతురికి పెళ్లి చేసినప్పటికీ కూడా ఆ కూతురికి పెట్టాల్సిన బంగారం సరిగ్గా పెట్టలేదని చెప్పి అల్లుడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. కూతుర్ని తన దగ్గర ఉంచుకుని పెంచుకుంటూ ఉంటుంది. పవన్ తాయమ్మ స్ట్రిక్ట్నెస్ కి అండ్ పవన్ తాయమ్మ కోపానికి ఆల్మోస్ట్ ఒక ఊరే భయపడుతుంది. ఆవిడ వీధిలోకి వస్తుందంటే ఆ వీధి అంతా సగం మంది ఖాళీ చేసేస్తారు, కనపడకుండా మాయమైపోతారు. ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్న ఈ పర్సన్ ఎప్పుడెప్పుడు సస్తదా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, తన సొంత కొడుకులతో సహా. అండ్ ఫైనల్లీ అలాంటి రోజు రానే వస్తుంది. వన్ ఫైన్ డే పవన్ తాయమ్మ పడుకున్న మనిషి డైలీ లేచే టైంకి లెగదు. అలా లెగపోవడం వల్ల చనిపోయింది అనుకుని మొత్తం ఊరందరూ కూడా ఈవిడ చనిపోయింది కదా, వడ్డీ డబ్బులు ఎగ్గొట్టొచ్చు అని చెప్పి మొత్తం అందరూ చూడటానికి వస్తారు. తీరా వచ్చిన తర్వాత పవన్ తాయమ్మ చనిపోదు కానీ చావుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా ప్యారలైజ్ అయిపోయి చివరి నిమిషంలో ఉంటుంది. అయితే చేత్తో ఏవేవో సైగలు చేస్తూ ఉంటుంది. ఆ సైగలకి అర్థం ఎవరికీ తెలీదు. బట్ స్టిల్ ఎప్పుడెప్పుడు చచ్చిపోతుందా అని చెప్పి ఒక ఊరంతా వచ్చి ఆ ఇంటి అరుగుల మీద కూర్చుని కొడుకులు, కోడళ్ళు అండ్ అల్లుళ్ళతో సహా అందరూ వచ్చి ఎప్పుడెప్పుడు సస్తదా ఆస్తి మనం పంచుకోవచ్చు అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఈవిడిని చివరి చూపు చూడడానికి పొరుగురు నుంచి ఒక నగల వ్యాపారి వస్తాడు. అతను చూడగానే కొడుకులు అల్లుళ్ళు పక్కకు పిలిచి ఏంటండి మీరు ఎవరు అని అడిగితే అప్పుడు మనోడు చెప్తాడనమాట. ఈ పవన్ తాయమ్మ అనే వ్యక్తి ప్రతి వారం వడ్డీ డబ్బులు తీసుకుని నా దగ్గరకు వచ్చి నా బంగారం కొట్లో ఏదో ఒక వస్తువు కొనుక్కుని నా దగ్గరే పెట్టేది. పోయిన వారమే వచ్చి బంగారం అంతా తీసుకుని వెళ్ళింది. ఆ బంగారం దాదాపు 160 తులాలు ఉంటుంది అని చెప్తాడు. 160 తులాలు అండ్ ఈ రోజు బంగారం రేటుతో పోల్చుకుంటే అది దాదాపు ఒక 20 లక్షలు తక్కువ, 1 కోటి రూపాయలు. పిల్లికి కూడా బిచ్చం పెట్టిన మనిషి దగ్గర దాదాపు 1 కోటి రూపాయలకి సంబంధించిన 160 తులాల బంగారం ఉందంటే అసలు అందరూ ఆశ్చర్యపోతారు. నిమిషం క్రితం వరకు ఆవిడ ఎప్పుడెప్పుడు సస్తదాన్ని ఎదురు చూసిన కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవిడిని బ్రతికించాలి అని చూస్తూ ఉంటారు బంగారం కోసం. సో ఈవిడ బ్రతికిందా లేదా, వీళ్ళు బ్రతికించుకోగలిగారా లేదా, బంగారం అనేది ఎక్కడుందనేది చెప్పిందా లేదా, వీళ్ళంతటి వీళ్ళే తెలుసుకున్నారా లేదా, అసలు బంగారం చుట్టూ ఒక శవం చుట్టూ తిరిగే స్టోరీ అంతా కూడా దాదాపు 2.5 గంటలు ఇంట్రెస్టింగ్గా, ఎమోషనల్గా ఎలా జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ బలగం లాంటి సినిమా తర్వాత మళ్ళీ ఒక చావు చుట్టూ తిరుగుతున్న ఒక ఎమోషనల్ కథల్ని కొంచెం ఫన్నీగా చూపించారు. బట్ చాలా బాగుంది. యాక్చువల్లీ సినిమా ఎప్పుడో థియేటర్స్లో వచ్చేసింది. బట్ కొన్ని కారణాల వల్ల నేను చూడలేకపోయాను, బిజీ ఉండటం వల్ల. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సో ఓటీటీలో చూసాను నేను, ఇది హాట్స్టార్లో చూసాను. చాలా బాగా అనిపించింది. ఓటీటీలో చూస్తున్నంత వరకు మంచి వర్త్ అనే అనిపించింది. ఒక మంచి సినిమా, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడటానికి వీలుగా ఉండే సినిమా ఈ థాయ్ కలేవి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రాధిక గారు చింపు వదిలిపెట్టేశారు. అండ్ ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయసున్న ఆ వేషంలోకి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇంకా ఆవిడ అలాగే ఫీల్ అయిందనమాట. ఇంకా మనం చూస్తే నిజంగానే ఎప్పుడో పాత ముసలిది ఏదో ఉంటారు కదా, గయ్యాలి ముసలి వాళ్ళు అంటారు చూసా, ఆ టైప్లో ఉంటుంది. ఈ సినిమా పూర్తయ్యడానికి కళ్ళమట్టి నీళ్ళు గిరగిర తిరుగుతూనే ఉంటాయి. లైక్ బలగం సినిమా లాగే చాలా ఎమోషన్ ఆపుకుంటూ చూస్తాం అనమాట. బట్ ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉమెన్ అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మర్చిపోకుండా, మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. సంతోషం కోసమైనా సరే, సంపాదన కోసమైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఆడది ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్లాట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా మీకు చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయం మీకు క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. బట్ ఇలా జరిగితే బాగుండు అన్న ఫీలింగ్ మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు కూర్చోబెడుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది, మోస్ట్లీ చాలా ఎమోషనల్గా ఉంటుంది.
సో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఒక మంచి సినిమా చూడాలనుకుంటే కనుక ట్రై తాయి కలవి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, అసలు మర్చిపోద్దు. లైక్ చేస్తేనే వీడియో కొంచెం పుష్ అవుతుంది. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టపడుతున్నారు అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.